సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం జగనన్న కాలనీలో ఉన్నాము. జగనన్న కాలనీలో 2.5 సంవత్సరాల క్రితం ఇదైంది. అయితే ఇక్కడ కనీస వసతులు అంటే తాగడానికి నీళ్ల సదుపాయం కూడా లేని జగనన్న కాలనీ ఇది. మంచినీళ్ళు వీళ్ళకి ఇక్కడ ట్యాంకర్ గమనిస్తే కనుక మంచినీళ్ళ ట్యాంకర్ వచ్చింది జగనన్న కాలనీలోకి. ట్యాంకర్ ఎన్ని రోజులకి ఒకసారి వస్తుందంటే వారానికి ఒక రోజు వస్తుందండి ఈ ట్యాంకరు. ఈ వారానికి ఒక రోజు వచ్చినప్పుడు ఈ కాలనీలో నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాగడానికి మంచినీళ్ళని ఇలాగా ఈ టిన్నిల్లో ఏదైతే ఇది సుమారు ఇంచుమించు ఒక ఎన్ని లీటర్లు పడుతుంది? 100 లీటర్ల 200 లీటర్లు ఈ ట్యాంకులు ఉన్నాయి కదా. ఇక్కడ గమనిస్తే మీరు వీళ్ళ ఆడవాళ్ళు ఇక్కడ ట్యాంకులో ఈ టిన్నుల్లో వాటర్ పట్టుకుంటున్నారు. ఈ డ్రమ్ములో సుమారు 200 లీటర్ల డ్రమ్ములో వాటర్ పట్టుకుని ఇలాగా ఈ చీర డస్ట్ అది పడకుండా దాన్ని పైన క్లాత్ కప్పుకుంటున్నారు. ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితి ఇప్పుడు ఈ ఒక ఆటవిక ప్రాంతంలో ఉందంటే మనం అనుకోవచ్చు. ఒక మెయిన్ రోడ్డు, అదేవిధంగా ఒక మంచి నియోజకవర్గం ఇది. అలాంటి నియోజకవర్గంలో కనీస అవసరాలు కల్పించలేకపోయారు గత ప్రభుత్వాలు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది మనం గమనించవచ్చు. తాగడానికి మంచినీళ్ళు వారానికి ఒక రోజు అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఏమో చెప్పు, ఇక్కడ మంచినీళ్ళు పట్టుకుంటున్నారు, ఎన్ని రోజులకు ఒకసారి తాగుతుందండి నీళ్ళే తాగడానికి. అసలు ఎక్కువ మరో పెట్టుకుని తాగుతుందండి, బాగుంటుంది. వారానికి ఒక రోజు వస్తున్నాయా? వారానికి ఒక రోజు అండి. డ్రమ్ ఇచ్చి 2 బిందెలు. అబ్బే, మరి మళ్ళీ మీకు మంచినీళ్ళు కావాలంటే వారం తర్వాతే, అంతగా లేకపోతే కొనుక్కొని తెచ్చుకోవాలి, బయట నుంచి కొనుక్కొని తెచ్చుకోవాలి. మరి ఎలా ఉంటున్నాయి వాటర్? నీరు బాగుంటా లేదండి. నీరు వచ్చినాడైతే ఇంకా దారి చాలా బాధపడిపోయామండి. బయటకు వెళ్ళినా కూడా దారి లేదండి, చాలా బాధపడిపోయామని చెప్పి మీ ఆడవాళ్ళందరూ కలిసి డ్రమ్ముల్లో వాటర్ పట్టుకోవాల్సిన పరిస్థితి ఏంటి? వాటర్ వారం రోజులకి 10 రోజులకి వస్తారండి. అవి పచ్చగా కూడా ఉంటాయండి. అవే మేము తాగాలండి. బోర్ నీళ్ళు పెట్టారు కదండి, ఉప్పు నీళ్ళు అండి. స్నానాలు చేస్తే దురదలు కూడా వచ్చేస్తాయండి. బట్టలు ఉతుక్కున్న తప్ప ఎందుకు పనికి రావండి. మరి మీకు అంటే మంచినీళ్ళ సదుపాయం రోజు అందరూ ఇక్కడ? రోజు అందమండి. వారం 10 రోజులు కూడా పడిపోతాయి. అప్పుడే ఇస్తారండి మాకు. మరి ఆ వారానికి ఒకసారి వచ్చి నీళ్ళు మీరు దాచుకుని తాగాలి? దాచుకుని తాగాలండి. ఆ డబ్బాలో నీళ్ళు తీసుకుని మేము దాచుకుని తాగాలండి. పిల్లలకి కూడా ఇవ్వండి. అయ్యే నీరసలు కూడా వచ్చేస్తాయండి ఒకసారి. మరి మీరు ఏ రకమైన సమస్య కావాలని కోరుకుంటున్నారు? మాకు మంచిలు కూడా వేస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన మీ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి అనుకుంటున్నారా? అనుకుంటున్నామండి, చేస్తారని అనుకుంటున్నాం. దారి లేదండి, బయటకు దారి లేదండి. మొన్న లేకపోతే 4 రోజులు కూడా బాధపడుతుంటే మాకు పడవ వేసి దాటించినాక దారి చూపించారండి. ఆ దారి కూడా ఉండేది కాదండి మాకు. ఆ పడవ నుంచి వెళ్ళి వచ్చేవాళ్ళం 4 రోజులు కూడానండి. కొంచెం సౌకర్యం చేశారండి, చేస్తారని పవన్ కళ్యాణ్ గారు మేము కోరుకుంటున్నామండి. మరి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఆయన స్పందిస్తారని? స్పందించారండి. మాకు దారి లేదండి. మొన్న వాడేసారండి ఇటు నుంచి అంటే దాటడానికి. బయటకు వెళ్ళిన స్కూల్ లేవండి, పిల్లలకి హాస్పిటల్కి వెళ్ళాక లేదండి. చాలా బాధపడిపోయామండి. ఇప్పుడైతే ఈ 4 రోజుల్లో పర్లేదండి మాకు. పవన్ కళ్యాణ్ గారు మీ సమస్యకు పరిష్కరిస్తున్నారు, పరిష్కరించారండి. కొంచెం పర్లేదు. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మీకు కుళాయిలు వేయాలని కోరుకుంటున్నారు? కుళాయిలు దారి బిజ్జీలండి, ఆ 2 చాలండి మాకు. అంతకంటే ఎక్కువ కోరికలు లేవు. నీళ్ళకైతే లోటు లేదు. రోడ్డు పడవేసాడు. నీటిలోంచి పిల్లలకి స్కూల్కి ఇబ్బంది, కాలేజీ వాళ్ళకి ఇబ్బంది, అందరికీ సౌకర్యం బాగా చేశాడు. నుంచి అటు పడవేసి చీకట్లో ఆడపిల్లకి ఏం జరుగుతుందో, మొగోడికి ఏం జరుగుతుందో ఏం తెలిసి ఇప్పుడైతే లైట్లు వేసి చాలా బాగుందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చే మరి ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మాకు ఏం కదండి, మంచినీళ్ళు లోట్లు ఎక్కడ చూస్తే ఆ తాటం కూడా రాలండి. ఒకడు వచ్చాక అతను పోతే పోయి మేము పోయమంటున్నారండి. అప్పుడు చెప్తున్నా కదండి, అలాగండి. చూసారు కదా, ఇక్కడ ఇదివరకు పరిస్థితి మీద చూస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాకు కొంచెం సౌకర్యవంతమైన ఏర్పాటు అయితే చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు వేడుకునేది ఒకటేసారి, మాకు దయచేసి మాకు ఆ బ్రిడ్జ్ సదుపాయం, అదే విధంగా ఇక్కడ తాగడానికి మెయిన్ మంచినీరు మాకు అందించండి, కుళాయిలు ఏర్పాటు చేయండి అని చెప్పి తమ ఆవేదన తెలియజేస్తున్నారు. ఇక్కడైతే మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ట్రాక్టర్ ఈ రోడ్లోంచి వెళ్ళలేని పరిస్థితి, దిగబడిపోయే పరిస్థితి ఉంది. ఈ ట్రాక్టర్ వెళ్ళలేక ఈ రోడ్డు మీద వీళ్ళు డ్రమ్ములు తెచ్చుకుని ఆ డ్రమ్ములోనే వాటర్ పట్టుకుని ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటి వరకు కూడా బిందులతో మోసుకుని వెళ్లాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. దీనికి త్వరలోనే పరిష్కారం రావాలని చెప్పి కోరుకుంటుంది సుమన్ టీవీ. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్.